శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 27వ తేదీ అనగా బుధవారం తిథి. ఈ రోజున కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున ఈ వ్యక్తిని మీరు దూరం పెడితే గనక అన్ని కష్టాలు పోతాయి. ఆ వ్యక్తి ఎవరు? అసలు కుంభరాశి జాతకులు దూరంగా పెట్టాల్సిన ఆ యొక్క ముఖ్యమైన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి అంటే గనక మీరు వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకం ప్రకారం మీరు చేసే కొన్ని పొరపాట్లు, కొన్ని తప్పుల కారణంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టడం లేదు. కాబట్టి మీరు ఏమిటంటే గనక ఎల్లప్పుడూ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి. ఎక్కడైతే సువాసన పరిమళాలు వెదజల్లుతుంటాయో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది. లక్ష్మీదేవి సంపదకు అధిదేవత. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తే ఇక అన్ని సర్వ శుభాలు జరుగుతాయి. అయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుకోవాలి అంటే గనక మీ ఇంటి వాతావరణం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా మీ ఇంట్లో ఎప్పుడూ కూడా చెడ్డ మాటలు మాట్లాడకూడదు, చెడు ప్రవర్తన ఉండకూడదు. కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలి. ఒకరిపై ఒకరు అరుచుకోవడం, కేకలు పెట్టుకోవడం లాంటివి చెయ్యకూడదు. ఇది మీరు ఖచ్చితంగా గమనించాలి. అలాగే చీపురుకు సంబంధించి కూడా కొన్ని నియమాలు పాటించండి. చీపురు కాలుతో తన్నడం కానీ తొక్కడం కానీ చెయ్యొద్దు. అమావాస్య, పౌర్ణమి తిథుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్లిపోతుంది. ఖచ్చితంగా అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున మీరు స్నేహం చేసే వారి విషయంలో ఈ జాగ్రత్తలు తెలుసుకోవాలి. మీ జీవితంలో మిమ్మల్ని ఎప్పుడూ కూడా పక్కనే ఉంటూ డిస్కరేజ్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని దూరం పెడితే సక్సెస్ సాధిస్తారు. ఎందుకంటే చాలా మంది వ్యక్తులు మనం గమనించినప్పుడు ఎప్పుడూ కూడా వారు పక్కనే ఉంటారు. మనం ఏ పని మొదలు పెట్టాలన్నా దాని గురించి ఏదో ఒక భయం మనల్ని వెంటాడేలాగా చేస్తారు. ఎంకరేజ్ చేసే బదులు డిస్కరేజ్ చేస్తుంటారు. అది అలా నెగటివ్ అయిపోతుంది. ఈ విధమైన వ్యక్తి మీ పక్కన ఉంటే గనక మీరు ఏది సాధించలేరు, మొదలు పెట్టలేరు, సాహసోపేత నిర్ణయాలు తీసుకోలేరు. నిరుత్సాహపరిచే వ్యక్తులు ఉంటే ఉత్తమ ఫలితాలు కలగవు. అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దూరం పెట్టడం చాలా ఉత్తమం. అంటే వారు ఏమైనా సలహాలు ఇచ్చినా పాటించకుండా మీకు మీరుగా ఓన్ గా నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడానికి ధైర్య సాహసాలు చాలా అవసరం. ముఖ్యంగా ఈ నవంబర్ 27వ తేదీ నాడు అనగా బుధవారం తిథి నాడు ఈ రాశి జాతకుల యొక్క స్థితి చూస్తే గనక ఆర్థిక స్థితి మెరుగుపడడానికి ఒక అవకాశం అయితే మీ ముందుకు వచ్చే సూచన కనిపిస్తుంది. చాలా రోజులుగా దీనికోసం ప్రయత్నాలు చేసి ఫలించక ఇబ్బంది పడుతూ ఉండవచ్చును. అయితే ఆ యొక్క అవకాశం మీ ముందుకు రాబోతుంది. అలాగే వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు కోర్టు కేసుల్లో కానీ వివాదాల్లో కానీ ఉన్నట్లయితే గనక వాటికి సంబంధించి గుడ్ న్యూస్ ని వినబోతున్నారు. అలాగే ఈ రాశి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక మీ యొక్క జీవితంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. అది కెరియర్ కి సంబంధించింది కావచ్చు, మీ యొక్క వైవాహిక జీవితానికి సంబంధించింది కావచ్చు, ఉద్యోగానికి లేదా వ్యాపారానికి సంబంధించింది కావచ్చు. ఈ రోజున ఈ స్థితి కనిపిస్తుంది. ఈ నిర్ణయం తీసుకోవడంలో కొంత కన్ఫ్యూజన్ కి లోనవుతారు. అయితే చక్కటి నిర్ణయమే తీసుకోబోతున్నారని చెప్పాలి. ఈ రాశి జాతకం ప్రకారం చూస్తే గనక ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు పెరగబోతున్నాయి. ఉద్యోగార్థుల కోరిక నెరవేరబోతుంది. గుడ్ న్యూస్ ని వినబోతున్నారు. పై అధికారుల నుండి ప్రశంసలు వస్తాయి. పెండింగ్ లో ఉన్న పని పూర్తి చేసి పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకోబోతున్నారు.
అలాగే మీ లైఫ్ లో ఈ రోజు తీసుకునే నిర్ణయం మీకు మేలుదాయకమైన ఫలితాలు కలగచేస్తుంది. ఆరోగ్యపరంగా అశ్రద్ధ చేసే కారణంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చును. జాగ్రత్త పడండి, కంగారు పడవద్దు. కాబట్టి అశ్రద్ధ చేయొద్దు. అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారికి అప్డేట్ న్యూస్ అయితే ఈ రోజున కలగబోతుంది. వ్యాపారస్తులకు కూడా వ్యాపార భాగస్వాములతో ఉన్న చిన్న తగాదా కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది. ఈ వ్యక్తుల విషయంలో జాగ్రత్త. గృహిణులకు ఇరుగు పొరుగు గృహిణులతో చిన్న తగాదా కాస్త పెద్ద తగాదాగా మారే ప్రమాదం ఉంది. కావున జాగ్రత్త. నూతన వ్యక్తుల పరిచయం కూడా జరగబోతుంది. దూర ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తుల వలన కష్టం రాబోతుంది. కావున తగిన జాగ్రత్తలు తీసుకోండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.